నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర సభ. మాదిగలు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చిన ప్రభాకర్ మాదిగ. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి. శృంగవరపు కోట సీతమ్మపేటలో మానవ హక్కులపై అవగాహన. మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 6వ వార్డు హనుమాన్ నగర్ ముత్యాలమ్మ ఆలయంలో కౌన్సిలర్ చిలుముల్లా సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి దర్వాజా ఘనంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాతి దర్వాజా దాత పర్వతం వెంకటేశ్వర్లు, నాయకులు చిలుముల్లా సైదిరెడ్డి, కమిటీ సభ్యులు మంగళపల్లి వీరారెడ్డి, ఏలేటి ప్రవీణ్ రెడ్డి, బంగారు శ్రీధర్, ఉప్పల సతీష్ చారి, గుంటూసు శంకర్, గోవర్ధన్ చారి, శంకర్, స్వామి, జానయ్య, గడ్డం నరేష్, ప్రవీణ్, మహేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చూసి పెట్టి మంచిగా చూడండి. దూరం అంటే ఇది वादंच में प्रजंच में कामंच में रुद्रंच में भवंच में भवनंच में नमस्ते शर्मन भावुभ्यां वदसे नमः शिवाय शिवधराय रुद्राय विष्णवे स्वाहा मृत्युर्मे पाये तथा शिवा ओम तत्त्वज्ञानः गातुं यज्ञपदये पूर्वजन्मनिदा गातुं यज्ञपदये दैवीः स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः अलङ्करणात् गन्ध अकुङ्कुमपेष्टिदपुलिनेन गन्धां समर्पयामि सुगन्धविलेपं समर्पयामि उपरिद्ध्यात् अक्षयै पुष्पैः पूजयामि ओम भवाय नमः ओम वामदेवाय नमः ओम ज्येष्ठाय नमः ओम इन्दिरापदये नमः उत्तारमदेव्याभ्यो नमः ध्यानमावाहनात् षोडश उपचार पूजान्तकरिष्ये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके कोपरकाय गुरुसा शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते महाकाली महालक्ष्मी महासरस्वती देवताभ्यो नमः नित्यानन्दमतली देवताभ्यै चित्तं षोडश उपचार पूजान्तकरिष्ये सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो बन्धुजनेभ्यो नमो नमः कर्पूरमङ्गलम् ओम कर्पूरमङ्गलनीराय नमः क्रान्ताय कल्याणगुणेतुम्भवे कट्वरत्तनुजयाय अखिलविजयम्म सार्वभौमाय मङ्गलं हंसामोहनरूपाय श्रीनिवासाय ओम कर्पूरमङ्गल नीराजं समर्पयामि नीराजनसिद्ध आजमनन्तो नमस्कारोमि तत्संज्ञारावनि गुरुणि यादु यज्ञपदे दैवी स्वस्तिरस्न स्वस्तिर्मानसेभ्यः पूज्यन्दयामि चिन्नो अस्तिपदे सिन्धुयज्ञपदे ओम विचार्यः आनंद कर्पूर मंगल नीराज नमस्करोमि हिरण्यवात्मदोह पूर्णं ददाते मधुयोपनेकदा ब्रह्मणोपहतेकदेयमान आयुष्येवेन्द्रिये मुत्यालम्म तंदीकी. జూలై 7న ఏపీ ప్రకాశం జిల్లాలోని ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన సభను విజయవంతం చేసేందుకు హైదరాబాద్ నుంచి లక్షలాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రజలు రావాల్సిందిగా అధ్యక్షులు చిటపాక ప్రభాకర్ మాదిగ పిలుపునిచ్చారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఎంఆర్పీఎస్ సన్నాహక సదస్సులో
ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనలో తమ ప్రాణాలు అర్పించిన మాదిగ అమరుల త్యాగాలకు గుర్తుగా ఈదుముడి గ్రామంలో పుణ్యక్షేత్రానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. అమరవీరులతో పాటు మాదిగ జాతి మూల పురుషుడు ఆది జాంబవంతుడు అరుంధతి శిలా విగ్రహాలను సైతం ప్రతిష్ఠ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని హలో మాదిగ జోహార్ మాదిగ మన వీరులకు జోహార్ మాదిగ హలో మాదిగ జయప్రదం చేద్దాం. జూలై 7వ తేదీన ఈదుమూడిలో జరిగే మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపనను జోహార్ మాదిగ మన వీరులకు జోహార్. ప్రతి మాదిగ బిడ్డ ఎత్తు కూడా నడవాలని పయనించాడు. కానీ ఆ నేత ఎవరి స్వలాభం కోసం వెళ్ళాడో సమాజానికి చెప్పవలసిన అవసరం కూడా ఉందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మీరు పెద్ద దిక్కే, మీరు పెద్దలే, కానీ నేడు మీరు మనవాదాన్ని సంకటించుకుంటే రాబోయే కాలంలో మాదిగలు కూడా మిమ్మల్ని తిరస్కరిస్తారన్న విషయాన్ని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా సరే పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ప్రతి తెలంగాణలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ కుల సంఘ నేతలకు వివిధ మన మాదిగలకు పేరు చెప్పుకొని నడుపుతున్నటువంటి కుల సంఘ నేతలకు ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. నిజాయితీ గల ఉద్యమకారుడు, నిక్కసైన ఉద్యమకారుడు ఖచ్చితంగా ఈ మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపనలో పాల్గొనాలని నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదిక నుండి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, మహిళలు, ప్రతి ఒక్కరు, ప్రతి మాదిగ బిడ్డ తెలంగాణ రాష్ట్రం నుండి కదిలి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాలి. మన మనవాదాన్ని గద్దెదించే క్రమం కూడా భవిష్యత్తులో చేపడతాము. ముందుగా ఇప్పుడైతే జూలై 7వ తారీఖు మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపనకు వేలాది మంది, లక్షలాది మందిగా తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ఉసురుపాటి బ్రహ్మన్న మాదిగల ఆదేశాల మేరకు సవినంగా విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ ఈ అవకాశం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బహిరంగ సభలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలను మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహేశ్వరం నియోజకవర్గం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో కేటీఆర్ విమర్శలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిష్టి బొమ్మలను రోడ్డుపై దహనం చేసి తమ నిరసనను ఉధృతం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. Congress!
కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సోదరులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము గత 25 రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలో సర్ ప్రోగ్రాము ఆల్ పార్టీస్ కూడా చేస్తూ ఉన్నాం. మనం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, అటు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది, ఇటు బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. దాని తరుణంలో నిన్నగాక మొన్న పరిగిలో కేటీఆర్ గారు మాట్లాడారు. అదేవిధంగా ఎలిబినార్లో మాట్లాడారు, మహేశ్వరంలో మాట్లాడారు, షేర్లింగంపల్లిలో మాట్లాడారు. ఆ మాటలు ఒకసారి మనం వింటే చాలా బాధాకరంగా ఉంటుంది. మరి అదేవిధంగా దొంగకు ఇంకో దొంగ తోడినట్టుగా గతంలో మనం పిలిచేవాళ్ళం సోదరిమణిని. కానీ ఈరోజు పిలవడానికి కూడా మనకు రోజు రావట్లేదు. ఈరోజు మరి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో సర్ ప్రోగ్రాంలో పాల్గొన్నది. ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో 17,000 కంపెనీలు తీసుకొచ్చిందంట ఆమె. నేను ఛాలెంజ్ చేస్తానని ఈరోజు ఇక్కడి నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలో 1700 నువ్వు తీసుకొచ్చినట్టయితే కనుక మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సన్యాసం పుచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తానని ఈరోజు నేను. మరి రాష్ట్రం మొత్తంలో కూడా 24,000 కంపెనీలు తీసుకొచ్చిందంట. మరి 24,000 కంపెనీలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు ఈ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నేను అడుగుతున్నాను ఈరోజు. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తలి గౌరీ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రామశంకర్లు అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట పంచాయతీ పరిధిలో గల సీతమ్మపేటలో ఏర్పాటు చేసిన మానవ హక్కులపై అవగాహన సదస్సులో వారు పాల్గొన్నారు. అనంతరం వెంకట సత్యనారాయణకు ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులుగా నియామక పత్రం, ఐడెంటిటీ కార్డు ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా మనిషి వారి హక్కులేంటో తెలుసుకోవాలని, తర్వాత నీ హక్కులకు ఆటంకం కలిగిస్తున్న వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని అన్నారు. నూతన అధ్యక్షులు బి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ చేపట్టడం, ప్రభుత్వానికి నివేదికలు పంపి సమస్య పరిష్కారానికి సూచనలు ఇవ్వడం వంటి కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది విస్తృత చర్యలు చేపడుతున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైన అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా పోలియో చుక్కల కార్యక్రమం పోలియో చుక్కలు వేస్తున్నారు. ఆరోగ్య, వైద్యం మరియు కుటుంబ శాఖ మంత్రులు ఆధ్వర్యంలో వైద్య రంగం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ మరియు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రగతి మన ఆరోగ్య శాఖలో జరుగుతుంది. కాబట్టి
రాష్ట్ర స్థాయిలో పల్స్ పోలియో ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ముగ్గురు మంత్రివర్యులు హెల్త్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. మా కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తరఫున మరియు జిల్లా కలెక్టర్ గారి తరఫున డిఎంహెచ్ గారి తరఫున వారికి ధన్యవాదాలు. మరియు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ మెంబర్ శాసన మండలి సభ్యులు దయాకర్ గారు, జిల్లా కలెక్టర్ ప్రియాంక గారు, కమిషనర్ హెల్త్ సంగీత గారు, మా శాఖ అధికారులు, స్థానిక నాయకులు, పాత్రికేయ మిత్రులారా, పల్స్ పోలియో కార్యక్రమము ప్రతి సంవత్సరం మనము హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమాన్ని 1995లో పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో పోలియో విముక్త దేశంగా ఆ గోల్ సాధించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు 14 సంవత్సరాలు అవుతుంది. మన ప్రాంతంలో ఎక్కడ కూడా పోలియో కేసులు లేవు. మన దగ్గర 18 సంవత్సరాలు, దేశంలో 14 సంవత్సరాలు, ఎక్కడ కూడా పోలియో కేసులు లేవు. కులాల పాలన పోవాలి, అన్ని కులాల పాలన రావాలి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తొలి వార్షికోత్సవ సభలో పలువురు నాయకులు సామాజిక న్యాయం, రాజ్యాధికారంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తొలి వార్షికోత్సవ సభలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన భాగస్వామ్యం కల్పించే పాలన అవసరమని అన్నారు. మాజీ జస్టిస్, బీసీ జాతీయ కమిషన్ చైర్మన్ ఈశ్వరయ్య గౌడ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఐక్యతతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే జేఏసీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వదిలాలి బీసీఎస్ చేసి లేరు, బ్యూరోక్రసీలో లేరు, కాంట్రాక్టర్లు చూడండి. ఇలా ఈ రాష్ట్రం నుంచి దేశం వరకు చూడండి, కంపెనీలు చూడండి, ఎవరివి ఆదానీలు, అంబానీలు, ఎవరు చూడండి. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చూడండి, ఇరిగేషన్ కాంట్రాక్ట్ కావచ్చు, డబ్బు ఫ్లో అయ్యేది చూడండి, ఎక్కడండి డబ్బు కాడలేము. లాస్ట్ చివరకు బ్యాంకుల ముంచుల్లో చూడండి, దాదాపు 1,40,000 కోట్లు గవర్నమెంట్ ముంచినందుకు వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకులకు ఇచ్చింది. కానీ ఆ జాబితా చూడండి, ఒక్కడే కూడా ముంచిన దానిలో లేము. సరే వాడు మనోడు ముంచి 1,00,000 కోట్లు ఎక్కువ టీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయని సంతోషపడడానికి లేదు. ముంచిన దాని లేదు, సంపాదించిన దాని లేదు, భూములు లేదు, భూముల కబ్జాలు అక్రమం చేసుకున్న ఏమీ లేదు. అంటే ఆర్థిక వ్యవస్థ అక్కడనే పోయింది. చదువుకున్న వాళ్ళకు కూడా, చదువుకున్న వాళ్ళు పెద్ద చదువుకునేటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఇలా ఒక ఐఏఎస్ అయినా, ఒక ఐపీఎస్ అయినా, ఒక ఉన్నతమైనటువంటి పదవి ఉంటేనే గౌరవం ఉంటుంది. అక్కడ పనికి మళ్ళీ పోస్ట్ చేసిన అనుకో ఏమున్నా వచ్చే క్లాస్ కూడా ఉంటాడు చాలా పోస్టుల్లో. మరి కొన్ని వర్గాల్లో చూడండి ఆటోమేటిక్గా పేరుతో వచ్చేస్తుంది. పూర్ణచంద్ర గారు వెళ్ళిపోయారు బీజేపీ గారు, ఆయన ఎంతో కష్టం మీద లాస్ట్ అయింది. మరి రాజకీయంగా గౌరవం ఎక్కడ ఉంటుంది మన వర్గాల కంటే, రాజకీయంగా
చట్టసభలు మనం ఉంటేనే గౌరవం ఉంటుంది. ఒక ఊర్లో సర్పంచ్ ఉంటే గౌరవం ఉంటుంది. ఒక మంత్రులు ఉంటే మనం ఏం చేయకుండా కానీ మనం ఏం డైరెక్ట్ మనం ఏం సాయం చేయకుండా కూడా పేరుతోనే భయపడతాం. ఉదాహరణ నేను ఎక్సైజ్ మినిస్టర్గా 5 ఏళ్ళు ఉన్నా. మీరు చూడండి, అడగండి ఏ ఊళ్ళో గౌళ్ళు మామూలు బంధు, కేసులు బంధు, జైలు బంధు. చాలా వరకు ఏం చెప్తుందంటే ఒక్కరు కూడా అసలు జైలు కొని లేదని చెప్పి 5 ఏళ్ళ తర్వాత ఒక జైలు డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి చెప్పింది. నేనేం చెప్పలే, ఏం చేయలే. కల్తీ పేరు మీద ఇబ్బంది పెట్టింది. ఇలా పాలు చూడండి, పాలు ఈ రాష్ట్రంలో 12 లక్షల పాలు ఇస్తుంది. 12 లక్షల లీటర్ల పాలు మాత్రమే బరువులు ఇస్తుంది. కానీ ఖర్చు అయ్యేది తెలుసా, 56 లక్షల లీటర్లు పర్ డే ఖర్చు అయ్యింది. గుర్తించబడి నిజంగానే కలుషితం చేసినట్లయితే 700 మంది ఎట్లా చనిపోతారు? గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎఫ్ఐఆర్ అయిన ప్రకారం చెట్టు మీదకి కింద పడి చనిపోయిండు అని ఫోటోలతో సహా పోలీస్ కేసు అయినట్టు 700 మంది ఉన్నారు. ఏనందుకు ఆ లెక్క వచ్చింది. మరి నిజంగానే కలుషితం చేస్తే చెట్టు మీదకి ఎట్లా పడిపోతుంది? ఏం అవసరం ఉంది చెట్టు కనికానికి? భాషన సవానికి అంటే డబ్బు జమ కానియారు ఈ కులాలలో, అధికారం రానియారు, కొందరికి పరిమితమైనట్లు కుట్రలు చేస్తూ ఉంటాయి. దేశంలో మొత్తం ఏ రాష్ట్రం వచ్చినా అదేవిధంగా. కనుక ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మీరు చేయాలి వైట్ క్లాత్ లోపల ఓటేయాలంటే. మరి ఓటేటప్పుడు ఎవరు భయపెట్టాడు కదా, తుపాకీ నెత్తి మీద పెట్టాడు కదా, ఎందుకు కోట్లు వేస్తలేరు? దాన్ని కొంచెం విశ్లేషించాం. మా ఉత్తరాలు కూడా రిజిస్ట్రేషన్ పెడతారు. ఎట్లా ఎందుకు వేస్తారు? ఏమైంది? ఏం రోగం వచ్చి వేస్తారు? మన వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఎదురు వేరే కులాలను తిడుతున్నాం కదా, వేరే కులాలను తిట్టే బదులు మన వాళ్ళు మనకెందుకు ఓటు వేస్తలేరు అని ఒకసారి ఆలోచన చేయండి. మన వాళ్ళు మనకు ఓటు వేయాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేయండి. మన వాళ్ళకు దెబ్బతీయడానికి కోర్టు ఆపరేషన్ చేసి పైసలు కమ్మడం పోయి ఎవరైతే మన వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తుంటారో అసలు ఏం జరుగుతుంది అని చూడండి. ఎప్పుడైతే మన ఓటర్లను చైతన్యవంతులను చేయగలుగుతామో అప్పుడు ఇబ్బంది పని అవసరం లేదు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర సభ. మాదిగలు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చిన ప్రభాకర్ మాదిగ. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి. శృంగవరపు కోట సీతమ్మపేటలో మానవ హక్కులపై అవగాహన. మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచారం.